నిన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిన్ను ముక్కలు చేస్తామని చెప్పేసి నోటికి ఏదొస్తే అది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిన్న తాగి మాట్లాడినగా చాలా స్పష్టంగా కనపడ్డది. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, హెచ్ఎండిఏ లిమిట్స్ కావచ్చు, లేదు గ్రామీణ స్థాయి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విజన్ తోటి ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే మల్కాయిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా హైదరాబాద్ కమిషనరేట్ ఆల్రెడీ ఉంది. రాచకొండ కమిషనర్ రద్దు చేసుకుని దాని ప్లేస్ లో మల్కాయి కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా యాదాద్రి జిల్లాకి ప్రత్యేకమైన ఎస్పీ స్థాయి అధికారిని నియమించుకున్నాం. అదే కాకుండా సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకుని ఫోర్త్ సిటీకి కూడా ఒక కమిషనరేట్ ని ఏర్పాటు చేసుకుని దానికి సుధీర్ బాబు గారిని కమిషనర్ గా నియమించడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ ను వేరు చేస్తున్నట్టు హైదరాబాద్ ప్రజలను సికింద్రాబాద్ ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు వారికి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లస్కర్ జిల్లా గుర్తొచ్చింది. ఇన్ని రోజులు లస్కర్ జిల్లా గుర్తు రాలే. కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు లస్కర్ జిల్లా గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడలేదు. కనీసం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ గారు కలిసి సికింద్రాబాద్ ప్రాంతాన్ని లస్కర్ జిల్లాగా చేయండి అని చెప్పేసి కనీసం రిక్వెస్ట్ కూడా చేయలే. ఏనాడు ప్రెస్ మీట్ సమావేశం కూడా ఏర్పాటు చేయలే. కానీ ప్రతిపక్షంలో రాగానే లస్కర్ జిల్లా గుర్తొస్తుంది. ప్రతిపక్షంలో రాగానే సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడని చెప్పేసి హైదరాబాద్ సికింద్రాబాద్ పేరును తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు.